తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, 2030 నాటికి అసలు గ్రహ గమనం ఏ విధంగా ఉండబోతుంది? స్థితి ఏమైనా మారుతుందా? అంటే కొందరు అంటున్న మాట ఏంటి అంటే వినాశనాలు జరగబోతున్నాయి, విపరీతాలు జరగబోతున్నాయి. మరికొందరేమో ఏకంగా యుగాంతం కూడా వచ్చేస్తుంది అనే మాట వాడేస్తున్నారు. సో మరి అది ఎంతవరకు కరెక్టు? అసలు ఏం జరగబోతుంది 30 లోపు? ఒక్కసారి మీ మాటల్లో మాకు ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడగటం జరుగుతుంది గురువుగారు. ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యుగాంతము అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? ఇది కలియుగం. మనకి యుగాంతం ఇప్పట్లో లేదు. ఇంకొక 4 లక్షల సంవత్సరాల సమయం ఉంది దాదాపుగా. ఇంకో 4 lakhs years గుర్తుపెట్టుకోండి. ఇప్పట్లో ఏ యుగాంతం అవ్వదు, ఏది వచ్చి భూమి మీద పడదు, ఇట్లాంటివి ఏమీ లేవు. ఏదో వస్తుంది అయిపోతుంది. మనకి గతంలో కూడా ఒకసారి 35 ఏళ్ల క్రితం ఎప్పుడో అనుకుంటా స్కైలాబ్ పడిపోతుందని అందరూ ఇంకా అయిపోయింది అనుకున్నారు. అట్లా ఏమీ లేదు, ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యుగాంతం ఎప్పుడవుతుంది అంటే ఒక 4 లక్షల సంవత్సరాలు దాటాలి. అప్పటికి ఎలా ఉంటుంది అంటే మనిషి యొక్క సైజు చిన్న చిన్న చెట్లు కూడా నిచ్చెనలు వేసుకునేలాగా ఉంటారట. మరుగు చాలా చిన్న వాళ్ళు, ఇంకా మరుగు కాదు అసలు, చాలా చిన్న ఇంత మనుషులు ఉంటారు అప్పటికి. అంతే ఉంటారు. అది కాకుండా ఆ రోజుల్లో అంటే యుగాంత సమయానికి మీకు 16 సంవత్సరాలు ఎవరైనా బ్రతికారంటే అబ్బా 16 సంవత్సరాలు మంచి దీర్ఘాయుధ్యం బ్రతికారంటారట. 16 years బతుకుతాయి. 16 years బతుకుతాయి అంటే ఇంక చూడండి, 16 yearsలో అన్నీ అయిపోతాయి లైఫ్లో. అది ఇంకా దీర్ఘాయుష్యం. అంత అల్పాయుష్కులు ఉంటారు. అసలు ఇప్పటికప్పటికి పోలిస్తే ఆలోచన అసలు 4 లక్షల సంవత్సరాలు కదమ్మా. ఎందుకంటే అప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైకిల్ తిరుగుతూ ఇప్పటికే చాలా పొల్యూషన్ పెరిగింది. ఎప్పుడైతే పొల్యూషన్ పెరుగుతూ వస్తూ ఉంటుందో ప్రాణవాయువులో మార్పులు ఎప్పుడైతే వస్తున్నాయో మనం పీల్చుకునేటువంటి గాలిలో మనిషి ఆయుష్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో ఉండే వాళ్ళ యొక్క శారీరక స్థితి కానీ సిటీస్లో ఉండే వాళ్ళది కానీ చాలా తేడా ఉంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళు స్వచ్ఛమైన గాలిని పీలుస్తారు. మనం ఎక్కడ స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాం చెప్పండి? మొత్తం పొల్యూషనే కదా. మరి అంత పొల్యూటెడ్ వాయువు మనకి లోపలికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఆయుష్ పెరుగుతూ వస్తుంది మనిషిది. కాబట్టి యుగాంతం అనేది ఫస్ట్ లేదు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు అడిగినట్టుగా 2030 వరకు ఉండే గ్రహస్థితిలో కాస్త శని ఇంకొక 2 సంవత్సరాల 9 నెలల తర్వాత నీచ పొందబోతున్నాడు. నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ప్రతి 2.5 సంవత్సరాలకి శని భగవానుడు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడమ్మా. మారేటప్పుడు జరిగేటువంటివి ఏమిటంటే మీరు గమనించండి, అంటే ఆ మారే క్రమంలో కూడా ఎక్కడైనా ఏదైనా ఒక గ్రహం వచ్చి దాంతో కనెక్ట్ అయినప్పుడు దాని మీద ప్రభావాలు చూపిస్తుంటాయి. మనకి కోవిడ్ వచ్చింది దాదాపుగా 4 ఏళ్ల క్రితం. అప్పుడు కరెక్ట్గా 4.5 సంవత్సరాల క్రితం శని భగవానుడు మకరంలోకి ఎంటర్ అయ్యాడు. గురువుకి అది నీచస్థానం అయినందుకు గురువుని జీవకారకుడు అంటారు. అందుకే జీవులందరికీ ఇబ్బంది పడ్డారు. అంటే అలా కర్మబద్ధులు అయిపోయారు. అంటే ఏంటి, మన కర్మరా బాబు ఏం చేస్తాం అంటే ఏంటి, స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయింది. లేదు, ఒక ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఒక దేశానికి మారడం లేదు, ఇంకో దేశంలోకి వెళ్ళడం లేదు, కొన్నిసార్లు అయితే ఇంట్లోనే ఉండడం, బయట తిరగడం కూడా లేదు. అంటే ఏంటి, స్ట్రక్ అయిపోయిన స్థితిని జీవులకి ఇచ్చాడు శని అక్కడ. అలా ఒక్కొక్క రాశిలో తిరిగేటప్పుడు ఒక్కొక్క ఫలితాలను ఇస్తాడు. అలాగే శని మాత్రమే కాదు, రాహు కూడా ఒక్కొక్క రాశుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. గురుచండాల యోగం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి, ఇప్పటికీ ఇంకా నడుస్తుంది, ఇంకో 6 months ఉంది. మీన రాశిలో రాహు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఏం జరిగాయి, దేవతా సంబంధించినటువంటి విషయాల్లోని కానీ పండిత సంబంధించిన విషయాల్లో కానీ అనేకమైనటువంటి ఒక రకమైనటువంటి అంటే అయ్యి బాబా ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి స్థితిగతిని ఇచ్చాడు. అలాగే ప్రతి సంవత్సరం కుంభరాశిలో శని ఏం చేస్తాడు అంటే రెవల్యూషన్ ఇస్తాడు. బిజినెస్ రిలేటెడ్ వాటిలో అనేకమైన రెవల్యూషన్స్ ఇస్తాడు. అలా మీరు కనుక శని 2 years బ్యాక్ అందులోకి వచ్చాడు, ఒక 1.5 year నుంచి మీరు గమనించినట్లయితే ఏఐ బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మీనంలోకి ఎంటర్ అయ్యి తర్వాత మేషంలోకి ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల యుగాంతం ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు, కానీ ఇది క్రోధినామ సంవత్సరం ఉంది కాబట్టి కొంచెం క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు గొడవలు, అల్లర్లు, నానా గందరగోళాలు, అది సినిమా ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, లేనట్లయితే రకరకాల శాఖల వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద విపరీతమైనటువంటి ఇవి జరుగుతుంటాయి.
తుఫాన్లు అనివ్వండి, ఏవైనా కానివ్వండి. అంటే ఇంకా 31st ఆ ప్రభావం పోయేదాకా కూడా అవుతూనే ఉంటుంది అంటారు, లేదంటే మనకు ఉగాది కాబట్టి ఉగాది వరకు ఇలా? ఉగాది వరకు క్రోధినామ సంవత్సర ప్రభావం ఉంటుంది, మా కుజ ప్రభావం ఉంటుంది, గొడవల ప్రభావం ఉంటుంది. ఉగాది నుంచి ఎప్పుడైతే మీకు విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో రవి ప్రభావం ఉంటుంది. రవి అంటే అధికారము, రాజకీయ నాయకులు, రాజ్య సంబంధించిన విషయాలు, అనేకమైనటువంటి మార్పులు, అనేకమైన చట్టాలు, ఒక రకంగా నిర్దిష్టంగా ఇప్పుడు ప్రభుత్వం ఇది చేసింది ఆర్డర్ అంటే ఇంకా అది తప్పదు అన్నట్టుగా జనాలు పాటించాల్సిన పరిస్థితి రావడం, ఇట్లాంటివి ఉంటాయి. అయితే మీనరాశిలోకి మేషరాశిలోకి 2030 వరకు తిరుగుతాడమ్మా శని భగవానుడు. ఈ 2 రాశుల్లో తిరిగేటప్పుడు మాత్రం కొంచెం మీనంలోకి వెళ్ళగానే కొంచెం ధర్మబద్ధమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ఇవి అంటే ఏమిటి, అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి కొంత ప్రభావం చూపిస్తాడు. అదేవిధంగా కొద్దిగా కొంచెం అంటే కోవిడ్ అంత కాదు కానీ చిన్న చిన్న రోగ సంబంధించినవి కొంచెం ఇబ్బంది పెడతాయి. అండ్ అదేవిధంగా సహజంగానే మనకి ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మీనరాశిలో గనక శని సంచారం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే స్పెక్యులేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇప్పుడు చూడండి ప్రెస్ మనకి వార్తా రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటి మీద కూడా ప్రభావం చూపిస్తాడు కొద్దిగా ఆయన, దాని మీద కూడా ఇస్తూ ఉంటాడు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇవాళ రేపు ఆన్లైన్లో చేసే ఇవి ఇట్లాంటి వాటిలో అనేకమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కూడా ఆన్లైన్ రిలేటెడే. సోషల్ మీడియాస్ ఉన్నాయి, సోషల్ మీడియాస్ మీద ప్రభావం ఎక్కువ పడుతుంది మీన రాశిలో శని సంచారం జరిగేటప్పుడు. అది యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అంటే అది పాజిటివ్ గానా నెగటివ్ గానా? కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఎలా ఉందమ్మా, యూట్యూబ్ అసలు అక్కడ మ్యాటర్ ఒకటి ఉంటుంది, తమ్మునేలు ఒకటి పెట్టేస్తారు, లోపల అసలు ఇంకోటి ఏదో ఉంటుంది. అసలు జనాలకు పనికొస్తుందా, జనాలకు పనికిరాదా? దీనివల్ల అరే ఈ యూట్యూబ్లో ఈ వీడియో చూడడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండాలి కదమ్మా. ఇప్పుడు మనం చెప్తున్నాము ఏదో యుగాంతం అయిపోతుందని భయపడకుండా నువ్వు నిశ్చింతగా బ్రతకడానికి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం ఈ వీడియో ద్వారా. ఇప్పుడు అలా కాదు, యుగాంతం అయిపోయింది ఇంకేముంది ఈ సంవత్సరంతో అయిపోయిందంటే అప్పుడు పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు. అసలు శాస్త్రంలో ఇంకో 4 లక్షల సంవత్సరాలు ఉందని చెప్తుంటే ఇప్పుడు అయిపోతుందంటే ఎట్లా? ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, కనీసం ఎంతో కొంత కొన్ని పాటించాలిగా. అలాంటివి పాటించకపోవడం వల్ల జరిగేటువంటి అనర్థాల వల్ల యూట్యూబ్లో చాలా ఛానల్స్ కూడా లేచిపోతాయి దీనివల్ల. ఎందుకంటే శని కర్మకారకుడమ్మ, జీవకారక రాశుల మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కర్మ అనేటువంటిది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ధర్మ విరుద్ధంగా ఉండేవి పెరగడము, ఆ ధర్మ విరుద్ధమైనటువంటి విషయాలను మళ్ళీ సెట్ చేసేటువంటి క్రమంలో శని భగవానుడు ఎంటర్ అవుతాడు. అందులో మనం ఆల్రెడీ 1.5 years బ్యాక్ ఒక విషయం చెప్పాం. ఈ మేషంలోకి ఎంటర్ అయ్యే లోపల జాబ్స్ మీద మాత్రమే ఆధారపడకుండా ఎవరికి వారు ఒక చైనా లాంటి దేశంలో ఎలా ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా, స్వతహాగా చేసుకునేది పెంచుకోవాలి. మీరు ఏదో 2-3 రకాల జాబులు చేస్తారు, 2-3 రకాల బిజినెస్లు చేస్తారు, మీ ఇష్టం. ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే మొత్తం బిజినెస్ పొద్దున్న కాన్సెప్ట్ చేస్తే ఒక నెల మొత్తం కలిపితే ఒక 10,000-15,000 వస్తాయి. అలాంటప్పుడు ఒక బిజినెస్ చేస్తే కుదరదు. దాంతోపాటు ఒక 2-3 చేస్తే ఒక 40,000-50,000 సంపాదించగలుగుతాడు. అలా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఏదో అంతమైపోవడము ఇట్లాంటివి ఏమేమి ఉండవు. అంతం అసలు ఇప్పుడు అవ్వనే అవ్వదు. ఖచ్చితంగా ఇది అపోహ మాత్రమే. జనాలు నెగిటివ్ పబ్లిసిటీ తప్పితే మరొకటి ఏం లేదమ్మా. మా తాతగారు అనేవారు గురువుగారు, అంటే కలియుగం అంతమైపోతుంది, నేను చదువుకునే రోజుల్లో కూడా 2017-18 ఆ సమయంలో వచ్చేసింది, మునిగిపోతుంది అన్నప్పుడు అనిపిస్తుంది చనిపోయే వాళ్ళకి ఈ చదువులు ఎందుకు, ఇదెందుకు, ఇంత కష్టపడటం ఎందుకు? మీరు అంటే ఇక్కడ మీరు ఒక విషయం చెప్పారు కాబట్టి నేను ఇంకోటి నా చిన్ననాటి విషయం ఒకటి చెప్తా, అంటే కామెడీగా ఉంటుంది. నేను చిన్నప్పుడు పెద్దగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కదా. ఎంతసేపు నాకు బొమ్మలు వేసుకోవడము, సైకాలజీ స్టడీ చేయడము, ఈ ఆస్ట్రాలజీ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు, చదువు నార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా. మా ఇంట్లో మా అక్క అంటుండేది మాటిమాటికి, అరే చదివితే కలెక్టర్ అవుతారా, బాగా చదువుకోవాలంటే. నేను ఒక క్వశ్చన్ అడిగాను మా అక్కని, అక్క కలెక్టర్ అయితే ఏం చేస్తాడు కలెక్టర్ అంటే? ఏం పని ఉండదురా కలెక్టర్కి, జస్ట్ సంతకం పెట్టడమే అన్నా. నాకేం డౌట్ వచ్చిందంటే ఉట్టి సంతకం నేర్చుకుంటే అయిపోద్దిగా, ఈ చదవడం ఎందుకు, ఇన్ని పుస్తకాలు చదవడం ఎందుకు, తెలియదు. అంటే తెలియని తరంలో మనం ఏదో ఊహించుకుంటాం. చిన్నప్పుడు చాలా జస్ట్ ఒక 2-3 తరగతి సమయంలో అంటే రూపాయిలో మనకు కనీసం చారణ భాగం కూడా ఇంకా అయిపోలేదు కలియుగం, అప్పుడే యుగాంతం ఎట్లా చారణ కాదు 10% కూడా అవ్వలేదు అక్కడ. సో అలాంటప్పుడు యుగాంతం ఎట్లా వచ్చేస్తుంది అనేది డౌట్. అసలు పుట్టిందే నిన్న మొన్న, ఏదో జరుగుతుంది జీవితం, అప్పుడే యుగాంతం అనేసరికి ఎంతమందికి అది నెగిటివ్ అయిపోతుందంటే మైండ్లో
చాలా ఇది మదన పడిపోతుంటారు, అప్పుడే చనిపోతున్నా, అప్పుడే మా యుగాంతం జీవితంలో ఏం అవ్వదు. చూడలేదు అని. యుగాంతం అయ్యే సమయానికి బాబాయ్ చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎండింగ్ మూమెంట్ కి. అసలు మీకు కల్కి సినిమాలో చూపించింది చాలా తక్కువ, ఏమీ లేదు కల్కి సినిమాలో చూపించింది. ఓకే. అసలు మనుషుల ఆకారాల్లోనే ఉండరు. ఒక ముక్కు ముఖము రూపురేఖ సరిగ్గా ఉండనే ఉండదు యుగాంతం సమయానికి. చర్మంలా ఉండదు. మనిషి జంతువు కంటే హీనంగా ఉంటాడు యుగాంత సమయాన్ని, గుర్తుపెట్టుకోండి. జంతువైనా చాలా బాగుంటుంది, జంతువు కంటే హీనంగా ఉంటాడు. అసలు ధర్మము అనే పదమే వినపడదు మీకు ఎక్కడ. కేవలం ధర్మం అనేటువంటి మన దాంట్లోనే ఉంది. ధర్మం అనేటువంటిది వేరే దగ్గర లేదు ఎక్కడ కూడా. అసలు వేరే కంట్రీస్లో ఎక్కడ ధర్మం అనేది ఆడని చెప్పండి. అసలు మన దగ్గరే ధర్మం అనేటువంటిది, అది పూర్తిగా నశించిపోతుంది యుగాంతం సమయానికి, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి నమ్మడం అనేటువంటిది అసలు ఆ నమ్మకం అనే పదమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో. ఓకే గురుగారు. సో ఇదైతే నిజంగా చాలా మందికి ఉన్న డౌట్, యుగాంతం అనేది. Yeah. సో దానికి అయితే చెక్ పెట్టేశారు. ఇప్పుడే కాదు, ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఇంకా ఉంది అనేసి ఉంది. చాలా చక్కగా విశ్లేషణ అందించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.